ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అత్యంత ఉత్కంఠ నడుమ వెలువడిన ఫలితాలు కూటమికి భారీ మెజార్టీని కట్టబెట్టాయి. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఆ సంగతి అలా ఉంటే ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పేర్లు ఎంత ఆసక్తిగా ఉన్నాయో ఇప్పుడు టీడీపీలోనూ ఒకే పేరు భారీ లిస్టు ఉండడం గమనార్హం. ఏపీలోని వైసీపీ సర్కార్లో ప్రధానంగా అటు పార్టీ పరంగా అయినా ఇటు ప్రభుత్వం పరంగా అయినా నాని పేర్లు నిత్యం వినిపిస్తూనే ఉండేవి. అటు అసెంబ్లీలో ప్రభుత్వం తరపున ఇటు అసెంబ్లీ బయట పార్టీ తరపున నాని అనే పేరున్న నేతలు బలమైన వాయిస్గా నిలబడ్డారు. ఇదే క్రమంలో ఇప్పుడు టీడీపీలో శ్రీను అనే పేరున్న నేతల లిస్ట్ కూడా ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా గతంలో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, విజయవాడ ఎంపీ కేశినేని నాని, అల్లగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని, ఇలా సుమారు 5గురు నానీలు హల్చల్ చేసేవారు. ఈ క్రమంలో తాజాగా భారీ మెజార్టీతో గెలిచిన కూటమి నుంచి సుమారు 13 మంది శ్రీనులు ఈ సమయంలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ లిస్టుని ఒకసారి పరిశీలిస్తే ఉత్తరాంధ్ర నుంచి గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, గాజువాక పల్లా శ్రీనివాస్, విశాఖ దక్షిణం వంశీకృష్ణ శ్రీనివాస్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాసులు ఉన్నారు. ఇదే సమయంలో కైకలూరు కామినేని శ్రీనివాస్, తిరువూరు కొలికపూడి శ్రీనివాస్, గురజాల ఎరపతినేని శ్రీనివాస్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, తిరుపతి అరణి శ్రీనివాసులతో పాటు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసులు కూటమిలో శ్రీనులుగా ఉన్నారు. మరి ఈ శ్రేణులు ఏ మేరకు కీ రోల్ పోషిస్తారు అనేది వేచి చూడాలి.